పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి. నా మోమున ఉమ్ము వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. నా మోమున ఉమ్ము వేయబడినవి, నా చూపులు తలదించుకున్నది. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబ్కామీ అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థం. ఆమె తండ్రి నీకు స్తోత్రములు కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామానికే ముందుగా స్తుతులు స్తోత్రమునైనా 40 రోజులు కూడా తండ్రి ఎంతగానో ఘనంగాను మయంగాని జరిగించావు దేవా. నీకు స్తోత్రాలు ప్రభువా. 40 దినాల్లో నీ కృప చూపవుతండి. బిడ్డలనైనా నీ 7 మాటలు కూడా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా వివరించడానికి నీకు సిద్ధపరుచుకున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో 4వ మాట నరేసినైనా ప్రభా వివరించడానికి నీ కృప చూపండి తండ్రి. ధైర్యపరచండి ప్రభా. మేము వినటానికి కూడా నీ కృప చూపండి తండ్రి. ఎనకాల మంచి గ్రహించే రోజున మాలందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తుని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. సమయంలో 4వ మాట ఎవరన్నా నరేష్ వచ్చి ఎవరిస్తాడు? హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి అలాగే దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ కూడికకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు శుభ శుక్రవారం ఈ కూడికలో పాల్పంచుకుని 4వ మాట మీ అందరితో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని. ఒకానొక కుటుంబము దేవుడు ఏర్పాటు చేయగా ఒక కుమారుడికి బలహీనత పడి జ్వరం వచ్చిందండి. ఎంత జ్వరం వచ్చిందంటే 102 జ్వరం ఉందంట ఆ బిడ్డకు. తండ్రి ఆ బిడ్డకు మందు వేశాడు. కొంచెం సమయం అయిన తర్వాత మరలా జ్వరం ఎంతవరకు వచ్చిందని తగ్గిందా లేదని చెక్ చేస్తే మరలా 105కి వెళ్ళింది, తగ్గలేదు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, డాక్టర్ గారు నా కుమారుడికి
విపరీతంగా జ్వరం ఉంది, మందులు వేశాను, ఎక్కడ తగ్గలేదు. ఏంటని అడిగితే డాక్టర్ అన్నారంట, చాలా ఎక్కువ ఉంది జ్వరము, ప్రాణానికి ప్రమాదం, త్వరగా కుమారుణ్ణి హాస్పిటల్కి తీసుకురండి అని చెప్తే వెంటనే ఆ కారులో ఎక్కించుకున్న కుమారుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడంట. వెళ్తున్న మార్గం మధ్యలో ఆ కుమారుడు అంటున్నాడంటండి, చిన్న బిడ్డ, నాన్న నా ఒళ్ళంతా కాలిపోతుంది, నేను చనిపోతానా అని అడుగుతున్నాడంటండి. చాలా బాధాకరమైన మాట కదా. నాన్న నాకు ఒళ్ళంతా కాలిపోతుంది, జ్వరం చేత నేను చనిపోతానా అని అడుగుతుంటే తండ్రి ఏం చెప్తాడండి? సాధారణంగా మనమైతే ఏం చెప్తాం? నీకేం కాదురా. ఆ మాట కూడా పూర్తాను, నీకేం కాదురా, నా ప్రాణమైన అడ్డేసి నిన్ను కాపాడుకుంటా, నువ్వేం భయపడకు, నీకేమీ కాదు అని చెప్తాం. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి 2024 సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించే ముందు ఆయన కూడా తన కుమారుడితో మాట్లాడుంటాడు. కుమారుడా, నువ్వు భూలోకానికి వెళ్ళవలసిన సమయం వచ్చింది. అప్పుడు కుమారుడు అని ఉంటాడు, ఎందుకు తండ్రి అని. ఆ తండ్రి అంటున్నాడండి, భూలోకంలో బహు పాపము చేత చెడిపోయారయ్యా, నా పోలిక చెప్పున వారిని నిర్మించాను, నా చేతులతోనే వారిని ఏర్పాటు చేశాను. కానీ ఈరోజు వారు పాపముల చేత నిండి ఉన్నారు, తాగుడుకు బానిసయ్యారు, వ్యసనాలకు బానిసయ్యారు. రక్షణ ఇచ్చిన నేను నన్ను విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నారు. వారికి రక్షణ కావాలి. వారు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు, యుగ యుగములు నరకంలో కాలిపోతారని దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడండి. ఒకవేళ యేసుక్రీస్తు ఈ మాట, తండ్రి భూమి మీదకి వెళ్ళమంటున్నావు, అక్కడ నేను చనిపోతానా అని ఆయన అడుగుంటే, ఒక తండ్రిగా మనం ఆలోచిద్దామండి. అమ్మ దయచేసి వినండి, ఇది చాలా విలువైన మాట, వినండి. మనకే మన బిడ్డలకు బాగలేకపోతే వారే నాన్న లేదా అమ్మ నేను చనిపోతానా అని అంటే, ఆ మాట ఒక తండ్రిగా కానీ తల్లిగా కానీ మనం వినగలమంటారా? చాలా భయపడతాం. ఏంటి కుమారుడు ఇలాంటి మాట్లాడుతున్నాడు, ఏంటి బిడ్డ ఇలాంటి మాట్లాడుతున్నాడని ఖచ్చితంగా భయపడతాం. ఈరోజు దేవుడు కూడా తన కుమారుని భూమి మీదకి పంపించినప్పుడు ఈ భూమి మీద ఆయన్ని చిత్రవాద చేస్తారని తండ్రికి తెలుసు, ఆయన కొడతారని తెలుసు, ఉమ్మి వేస్తారని తెలుసు, ఆయన సిలివేస్తారని తెలుసు, మరణానికి అప్పగిస్తారని తెలుసు. అయినప్పటికీ ఏం చేశారండి? తన కుమారుని పంపించాడు. మన ప్రేమ గొప్పదంటారా, దేవుని ప్రేమ గొప్పదంటారా? దేవుని చాలా గొప్ప ప్రేమ అయింది. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడని. ఈ సర్వాన్ని ఆయన ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టే తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఎంతగా ప్రేమించాడంటే నరకంలో మన ఆత్మలు కాలిపోకూడదని, మన జీవితాలు కాలిపోకూడదని ఆయన తన కుమారుని పంపించాడు. కుమారుడు చనిపోతాడనే మాట మనం బిడల ద్వారా మనం వింటేనే ఆ మాట మనం తట్టుకోలేం. యేసుక్రీస్తుని చంపేస్తారు, చిత్రవాద చేస్తారు అని తండ్రికి తెలిసినప్పటికీ ఆయన ఈ లోకానికి పంపించాడండి. కొన్ని విషయాలు మనం విందాం. పరిశోధనలో తెలియబడింది ఏంటంటే, ఆయనకు సిలువ వేయబడినప్పుడు 5466 గాయాలు ఆయన శరీరానికి అయ్యాయంటండి. తెలుసా? కొన్ని వాక్య రెఫరెన్స్ నేను చెప్తానండి, మీరెవరు వాటిని తీయొద్దు. నేను దాని గురించి ఒక చిన్న లైన్ కూడా నేనే రాసుకున్నాను, రెఫరెన్స్ నేను చదివి వినిపిస్తాను. ఈ సర్వలోక పాపముల నిమిత్తమే, సర్వలోక ప్రజల రక్షణ కొరకు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. యెషయా గ్రంథము 53 అధ్యాయం 10వ వచనం ఏం చెప్తుందంటే, ప్రవచనము నెరవేర్చబడాలి. అలాగే యెషయా గ్రంథము 53 1 నుండి 12 వచనాలు, తన ప్రేమ వెల్లడిపరచబడాలి కనుక
రోమియోలకు 5:8 పాప క్షమాపణ జరగాలి గనుక. హెబ్రీయులకు 9:22 ఎఫెసీయులు 1:7 పరిశుద్ధత నెలకొల్పబడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 రక్తము చిందించబడాలి. హెబ్రీయులకు 9:21-22 రక్షణ స్థాపన జరగాలి గనుక. పేతురు రాసిన మొదటి పత్రిక 1:19 లేఖనములు నెరవేర్చబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 కొత్త నిబంధన స్థాపన జరగాలి. లూకా సువార్త 22:20 దైవరాజ్య స్థాపన జరగాలి. హెబ్రీయులకు 10:12-20 నిత్య జీవం మానవాళికి కలగాలి గనుక. యోహాను సువార్త 6:54 మరణమందు విజయము బయలుపడాలి గనుక. యోహాను రాసిన పత్రిక 11:25 ప్రకటన 1:18 ఈ విధంగా ఉంది. తండ్రి కుమారుడు చేయి విడుచుట ద్వారా ఈ లోకానికి వచ్చాడు. నిజానికి ఆయన తన కుమారుని చేయి విడవకపోతే ఈ లోకంలో వచ్చేవారే కాదు. మనము మన పాపల నిమిత్తము నరకంలో కాల్చబడి ఉండేవారము. ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి. ఒక ఇంటి ఆడబడుచు ఆమె చేయి విడుట ద్వారా ఒక ఇంటికి ఇల్లాలుగా వెళ్తుంది. అవునా కాదా? అవునండి. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వాళ్ళు మనం విడిచిపెడితేనే వేరొక ఇంటికి వెళ్తారు, వివాహం చేయబడతారు. అక్కడ ఒక కుటుంబ వ్యవస్థ స్థాపించబడుతుంది, బిడ్డలకు జన్మనిస్తారు. అక్కడ ఒక కుటుంబానికి యజమానురాలుగా వాళ్ళు ఏర్పాటు చేయబడతారు. అవునండి. దేవుడు కూడా తన కుమారుని చేయి విడుగుట ద్వారా, ఆయన మరణానికి అప్పగించడం ద్వారా మనము నిత్యరాజ్యానికి వారసులుగా ఏర్పాటు చేయబడ్డాం. ముందుగా చెప్పినట్లుగా తన కుమారుణ్ణి, జ్వరం వచ్చిన కుమారుడు, తండ్రి నేను చనిపోతానా అన్నప్పుడు ఆ కుమారుడు ఎంతో బాధపడి ఉంటాడు. దేవుడు కూడా ఈరోజు మన కొరకు ప్రాణం అర్పించినప్పుడు ఆయన తన కుమారుడికి తెలుసు, తన తండ్రికి తెలుసు నేను చనిపోతానని. మన కుమారుడు చనిపోతాడు ఈ భూమి మీద పంపించినప్పుడు అయినప్పటికీ ఆయన పంపించాడు. ఎందుకంటే నేను కొన్ని రిఫరెన్స్లు చెప్పాను. ఇవన్నీ భూమి మీద జరగాలంటే ఖచ్చితంగా ఆయన కుమారుణ్ణి పంపించాలి. ప్రవచనాలు నెరవేరాలన్నా, తన ప్రేమ వెల్లడిపరచాలన్నా, పాప క్షమాపణ జరగాలన్నా, పరిశుద్ధాత్మ నెలకొల్పబడాలన్నా, రక్తము చిందించబడాలన్నా, రక్షణ స్థాపన జరగాలన్నా, ఇవేం జరగాలన్నా, దైవరాజ్యం ఏర్పాటు చేయబడాలన్నా ఖచ్చితంగా కుమారుడు విడిచిపెట్టాలి. తండ్రి తన కుమారుణ్ణి విడిచిపెట్టే ద్వారా, నిజానికి ఆయనే గనక ఈ లోకంలోకి రాకపోతే ఈ రక్షణ ఉండేదా మనకి? చెప్పండి, రక్షణ ఉంటుందండి? లేదు. మనం రక్షించబడాలని, మన ఆత్మ నిత్య రాజ్యంలో సంతోషంగా ఉండాలని దేవుడు తన అద్వితీయ ప్రియ కుమారుణ్ణి చేయి విడిచి లోకానికి పంపించాడు. అందుకు ఈ నిమిత్తము ఈ మాటకు అర్థము. కనుక ఇవన్నీ భూమి మీద జరగాలంటే ఖచ్చితంగా దేవుడు కుమారుడి లోకం రావాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఖచ్చితంగా ఈ మాట నిజమైనది. ఈ లోకంలో ఏది శాశ్వతమైనదంటూ ఏది లేదు, అన్నీ వ్యర్థమే. ఈ లోకంలో ఉన్న ప్రతీది కూడా మనం కష్టపడుతున్నాం, వేటి కోసమో పోరాడుతున్నాం. దేవుని సన్నిధి కూడా నిర్లక్ష్యం చేసి పోరాడుతున్నారు. కానీ ఇవన్నీ వ్యర్థమైనవి మాత్రమే. కేవలం ఈ భూమి మీద ఏదైనా ఒక మంచిది ఉందంటే కేవలం దేవుని స్తుతించడం మాత్రం తప్ప మరొకటిది లేదండి. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఇక్కడ భూమి మీద ఆయన్ని స్వతంత్రంగా అంగీకరించి స్తుతించగలిగి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటే నిత్యరాజ్యంలో ఆయనతో కలిసి ఆనందించగలం. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి తన కుమారుణ్ణి మనకు అర్పించాడు. ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా ఇంకా నీ జీవితంలో దేవుణ్ణి ఇంకా నువ్వు నిర్లక్ష్యపరిస్తే, ఏ రీతిగా అయితే జ్వరం వచ్చిన తన కుమారుడు అంటున్నాడు, ఒక తండ్రిగా మనం ఆలోచిద్దాం. ఆ మాట మనం సహించలేము. అసలు మన హృదయాన్ని
ఒక్క క్షణము కూడా ఉండలేం. కన్నీళ్ళు వస్తాయి ఆ మాట పిల్లలు పలికితే. కానీ దేవుడే తన కుమారుని పంపించాడు. ఖచ్చితంగా మాటలు మీరు అంగీకరించి ఈ మాట ప్రకారము దేవుడు మన జీవితాలను నడిపించాలని ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. హల్లెలూయా. కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి పగలు ప్రభు దగ్గర ఇలా గడపటం నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న వాళ్ళు 2 చేతులు పైకెట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. సగం ఎత్తారు కొంతమంది. సంతోషం తర్వాత కానీ బాబా 3 అయిపోవచ్చినట్టు ఉంది, వదిలేయండి అన్నట్టు చూస్తున్నారు. ఇలాగే అంటున్నారు. ఇది అందరికీ లేని భాగ్యం అండి. నిజంగా టైం తెలియదు కదా, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడతారని ఆశ అలా చూస్తున్నాం. టైం ఎంచక్క గడిచిపోతుంది. ఒకప్పుడు ఈ టైం గడవడానికి ఎంత